1725 కోట్లు వస్తుంది అధ్యక్ష. దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. అదేవిధంగా అమృత స్కీమ్లో 285 కోట్లు పెట్టాం. మొత్తం 6462 కోట్లకు యాక్చువల్గా టైఅప్ చేస్తూ వర్కౌట్ చేస్తున్న అధ్యక్ష. త్వరలో ఇది ఫుల్ఫిల్ చేసి వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. ఇది జయంగా బ్యాలెన్స్ మరొక 818 కోట్లు కావాలి అధ్యక్ష. దానికి కూడా ఏ విధంగా అనేది అటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష. తర్వాత టెక్నికల్ కమిటీ ఒకటి వేసాం అధ్యక్ష. ఆ టెక్నికల్ కమిటీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద యాక్చువల్గా డిస్కస్ చేసి ఇచ్చేస్తాం. ఈ లోపల మళ్ళా కాంట్రాక్టర్ మళ్ళా కొన్ని విషయాలు విష్ణుకుమార్ రాజు ఏదైతే ఇప్పుడు చెప్పారో ఆ విషయాలు యాక్చువల్గా ఇది జీవీఎంసీలోను విఎంసీలోను ఈ యొక్క లేబరు రైజింగ్ దాని మీద అడిగారు. దాని మీద యాక్చువల్గా కమిటీ వేస్తామని చెప్పాము. త్వరలో ఆ కమిటీ వేసి 2 కమిటీలను డిస్కస్ చేసి దాని మీద వీలైనంత తొందరలో డెసిషన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇప్పుడు సభ్యులు అడిగిన ప్రకారం విష్ణుకుమార్ రాజు గారు ఏదైతే అడిగారో దానికి ఒక కమిటీ వేయటం జరుగుతుంది అధ్యక్ష. 9435 జీవో సంబంధించి కమిటీ వచ్చింది రిపోర్టు. దాన్ని డిస్కస్ చేసి క్లోజ్ చేస్తాము. అదేవిధంగా ఈఎంఐస్ ఎవరి పేరుతో అయితే లోన్ రేజ్ చేసి గత ప్రభుత్వం వాళ్ళకి ఇల్లే లేదు అటువంటి వాళ్ళకి యాక్చువల్గా ఈఎంఐలు వస్తున్నాయి. వాళ్ళందరూ ఇబ్బంది పడుతుంటే 140 కోట్లు 2 months బ్యాక్ బ్యాంకులు కట్టాం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వమే కట్టింది అధ్యక్ష. అయితే ఎవ్రీ మంత్ సుమారుగా 6 కోట్లు కట్టాల్సి వస్తుంది. దాన్ని కూడా వాళ్ళకి హౌసెస్ ఇచ్చిందాకా 6 కోట్లు కూడా కట్టడానికి ముఖ్యమంత్రి గారు అనుమతి ఇచ్చారు అధ్యక్ష. దాన్ని కట్టడానికి నిర్ణయించుకున్నాం అధ్యక్ష. ట్రై సెక్షన్ దగ్గర ఏదైతే ప్రాబ్లం చెప్పారో దాన్ని కూడా యాక్చువల్గా చేస్తామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. తర్వాత శ్రీనివాస్ గారు చెప్పారు వాటర్ లీకేజ్ అని. ఎందుకంటే హౌసెస్ పూర్తి చేయలేదు, కాంట్రాక్టర్లకు పేమెంట్ ఇవ్వనందువల్ల వాళ్ళు దాదాపు ఆఫీస్ వెళ్ళిపోవటం వల్ల పైన ఏదైతే ఫ్లోర్ మీద చేయాలో ఫ్లోరింగ్ అది పూర్తి చేయలేదు. అది అన్నింటినీ త్వరగా చేయించేందుకు చేస్తామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారి యొక్క చెప్పిన ప్రకారం 9 ప్లేసెస్లో వర్క్ స్టార్ట్ చేసి ఉంటే 5 ప్లేసుల్లో ఇన్ఫ్రా వర్క్ స్టార్ట్ అయింది అధ్యక్ష. అదేవిధంగా అనకాపల్లికి సంబంధించి ఒక 3 ప్లేసుల్లో హౌస్ ఉంటే ఒక దగ్గర యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేసాం అధ్యక్ష. ఇన్ఫ్రాస్ట్రక్చర్ 3 దగ్గరలు ఉంటే ఒక దగ్గర స్టార్ట్ చేసాం అధ్యక్ష. ఈఎంఐల విషయం ఇప్పుడే నేను చెప్పడం జరిగింది. డ్రైన్స్, రోడ్స్ వీటి విషయం చెప్పారు. ఖచ్చితంగా వాటి మీద కేర్ తీసుకుంటాం అధ్యక్ష. అదేవిధంగా రమేష్ బాబు గారి దగ్గర ఆడిట్లో 4 ఇన్కంప్లీట్గా ఉన్నాయి అధ్యక్ష. దాని మీద వర్క్ జరుగుతుంది. 60 సంవత్సరాలు దాటిన వారి యొక్క పరిస్థితి అడిగారు. దాని మీద ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడాము. వారు బ్యాంకర్స్తో మాట్లాడుతున్నారు అధ్యక్ష. త్వరలో దాన్ని కూడా సాల్వ్ చేస్తామని తెలియజేస్తున్నాను. ఈఎంఐల విషయం బుచ్చయ్య చౌదరి గారు అడిగారు. దాన్ని కూడా 140 crores పే చేసాం. మంత్లీ 6 కోట్లు కట్టాల్సి వస్తుంది. వాళ్ళకి ఇల్లు కట్టించిందాక 6 కోట్లు కట్టడానికి ప్రభుత్వం నిర్ణయించుకున్నది అధ్యక్ష. అదేవిధంగా రామకృష్ణబాబు అడిగారు 1.4 kilometer రోడ్డు. దాని విషయం నేను వెంటనే డిస్కస్ చేస్తాను. 20 సెంట్లు ల్యాండ్ది కూడా ప్రాబ్లం అన్నారు, ఇదొకటి. తర్వాత పంచాయతీ శాఖతో కూడా డిస్కస్ చేసి సమస్య లేకుండా చేయమన్నారు. ఖచ్చితంగా పంచాయతీ శాఖతో మాట్లాడతానని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అశోక్ గారు యాక్చువల్గా ఈ పేమెంట్ బిల్స్ అడిగారు అధ్యక్ష. దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. తర్వాత ఇనిజిబిలిటీగా 39,520 మందిని గత ప్రభుత్వం తేల్చింది అధ్యక్ష. యాక్చువల్గా అంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లో చూస్తే వాళ్ళు కొన్ని పేర్లు మార్చారు. ఇప్పుడు సభ్యులు అడిగినట్టుగా వాటిలో చెక్ చేస్తే 39,520. అదేవిధంగా జియో నెంబర్ 345 వాళ్ళు ఇచ్చినందువల్ల కట్టాయిలు అయిపోయిన వాళ్ళు 52,192. అంటే 14-19లో ఎవరికైతే హౌసెస్ ఇచ్చామో హౌసెస్ ఇచ్చిన వాటిలో గత ప్రభుత్వం వాళ్ళు జియోలు ఇచ్చి 52,192 మందికి హౌసెస్ లేకుండా కట్టాయిలు చేశారు. ఇనెలిజిబిలిటీగా 39,520 మందిని యాక్చువల్గా చేశారు. దాని మీద కూడా యాక్చువల్గా వర్క్ చేస్తున్నాం అధ్యక్ష. తొందరలో చేస్తాం. రంగుల విషయం అధ్యక్ష,
ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, శాసనసభ్యులు కొందరు తెలుగుదేశం పార్టీ కలర్ వేయాలంటే వేయొద్దు, ఏదైతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్ అలా కలర్స్ ఉంటే అలా ఏమంటే